హలో ఏమంటలారమి, నేను వచ్చేసాను కొత్త యానిమే తీసుకొని. యానిమే పేరు క్రోనికల్స్ ఆఫ్ అరిస్టోక్రాట్ రిబోర్న్ ఇన్ అవర్ వరల్డ్. చెప్పడానికి టోటల్ నాకు 12 టేక్స్ పట్టాయి. సరే, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. వన్లో మనం చూస్తాం మెయిన్ క్యారెక్టర్ కాజుయాని. వాడేమో వెళ్తున్నాడు ఒక షాప్కి. అప్పుడే మస్తు మంది భయపడకుండా బయటికి వెళ్తారు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మన మెయిన్ క్యారెక్టర్ తోటి గుద్దుకొని ఒక అమ్మాయి కింద పడిపోతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ షాప్లో ఒక దొంగ ఉండు అని. అందరిని చంపుదాం అనుకుంటుండు. అప్పుడే ఆ దొంగ షాప్ నుంచి బయటికి వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలను చంపుదామని వస్తుండు. అది చూసిన కాజుయా దొంగ పైన దుంకి ఆపుదామని ప్రయత్నిస్తాడు. కాజుయా వాళ్ళిద్దరు చెప్తాడు ఈ కెన్ రీఫండ్ అని. అప్పుడే కాజుయా నోటీస్ చేస్తాడు. ఆయనకైతే చాకు దిగిపోయిందని కడుపులో, అందులో కంచి రక్తం వెళ్తుందని. ఇది చూసి ఆ దొంగ భయపడి పారిపోతాడు. అక్కడిని కాజుయా ఇక కింద పడిపో. ఇది చూసిన ఇద్దరు కాజుయా దగ్గరకు వచ్చి ఏడుస్తారు. నా వల్ల వీళ్ళిద్దరు ఏడుస్తారు అని కాజుయా అంటాడు. ఇప్పుడు నేను చేస్తానా? మనం నెక్స్ట్ సీన్లో చూస్తాం. మన కాజుయా ఒక వేరే ప్లేస్లో లేస్తాడు. అంటాడు ఇది హాస్పిటలా? అప్పుడు ఒక మేడ్ చూసి ఏడుస్తుంది. ఆ మేడ్ చూసి మాస్టర్ కైన్ అప్పుడు లేసారా? అప్పుడే కైన్ వాళ్ళ మమ్మ వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇవన్నీ చూసి కాజుయా కన్ఫ్యూజ్ అవుతాడు. కైన్ అద్దంలోకి చూస్తాడు. అద్దంలోకి చిన్న పోరాడు అడుగుతాడు ఓడిడు, అసలు ఓడిడు. ఆ తర్వాత మేడ్ అంటుంది కైన్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నట్టుండు. ఎందుకంటే కైన్ 1 వీక్ తర్వాత లేచాడని. ఆ తర్వాత కైన్ వాళ్ళ మమ్మ అంటుంది ఫీవర్ అయితే ఇప్పటికీ దిగిపోయిందని, కైన్కి ఇంకొంచెం రెస్ట్ కావాలి ఇద్దామని చెప్పి అంటారు. అట్లా చెప్పి కైన్ ఇంకా కైన్ వాళ్ళ మేడ్ బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కైన్ ఆ ముఖాన్ని అద్దంలో చూస్తాడు. ఆ తర్వాత కైన్ అంటాడు నేను ఒక చిన్న పిల్లోని అయిపోయాను, నేను రీఇన్కార్నేట్ అయిపోయాను అని అనుకుంటా. ఇట్లయితే ఒక లైట్ నోవల్ అవుతుందంటే ఇప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను అనుకుంటా. పోనీలే, వాళ్ళిద్దరినైతే కాపాడేస్తాను కదా. నేను రీఇన్కార్నేట్ అయిపోయాను కానీ నేను ఇక్కడ సరౌండింగ్ అయితే చెక్ చేస్తాను. అక్కడ ఇక్కడ ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకుని కూర్చోడు. అప్పుడే కైన్ వాళ్ళ మేడ్ వస్తుంది. మేడ్ అనుకుంటుంది కైన్ అండర్వేర్ పచ్చి చేసుకుంటానే. అప్పుడు ఒక్కటవి కైన్కి బట్టలు చేంజ్ చేస్తుంది. కైన్ సిగ్గు పడుకుంటా నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత మనం నెక్స్ట్ సీన్లో చూస్తాం కైన్కి తినిపించి అడిగించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు తెలుస్తుంది కైన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. కైన్ ఫుల్ నేమ్ కైన్ వార్ సిల్వర్, ఇంకా వాడు 3 years అని. కైన్ వాళ్ళ ఫాదర్ పేరు గామ్, కైన్ వాళ్ళ మమ్మీ పేరు సారా, ఇంకా 5 years old రీనే సిస్టర్. యాక్చువల్లీ సారా వాళ్ళ ఫాదర్కి సెకండ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ పేరు మారి. ఆమెకు కూడా 2 కొడుకులు, ఒకని పేరేమో జిన్, ఇంకొకని పేరేమో ఎలే. కైన్ ఇప్పుడైతే వాళ్ళ డాడీకి 3వ కొడుకు. కైన్ చెప్తాడు వాళ్ళ ఫాదర్ ఒక హై ర్యాంకింగ్ నోబల్ అని. వాళ్ళు ఫారెస్ట్ ఆఫ్ మాన్స్టర్స్కి ఇట్లా చుట్టుముట్టు చూసుకుంటూ ఉంటారంట. ఇవన్నీ కైన్కి వాళ్ళ మేడ్ చెప్తుంది. ఇవన్నీ చూసి కైన్ చాలా ఎక్సైటెడ్ అయిపోతాడు. కైన్కి ఇప్పుడు అడ్వెంచరర్స్ గురించి కూడా తెలుస్తుంది. మ్యాజిక్ని యూజ్ చేసి మాన్స్టర్ని చంపుతారని. కైన్ అంటాడు నాకు కూడా మ్యాజిక్ యూజ్ చేయాలని ఉంది అని, దానికి ఇంకా టైం ఉంది, ఇప్పటికైతే నువ్వు చదువుకోవాలి అని మేడ్ అంటుంది. దీన్ని కైన్ అంటాడు నేను ఇక్కడ ఉండి మ్యాజిక్ నేర్చుకుంటానని. ఇప్పుడు నేను ఏ వరల్డ్ నుంచి తెచ్చానో అందులో అతని లాస్ట్ రిలేటివ్ వాళ్ళ తాత అంట. వాళ్ళ తాత కూడా చనిపోయాక ఇంకా వాడొక్కడే ఉంటుండే అంట. అందుకే ఆ ప్లేస్ ఇంకా ఇప్పుడు నేను మిస్ అయితే చేయను అంటారు. మనం నెక్స్ట్ సీన్లో చూస్తాం కైన్ ఇప్పటి నుంచి మెథడ్స్ అది చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంది. కైన్ అంటాడు నేను వీళ్ళకి ఎలా చెప్పాలి, నేను ఒక హై స్కూల్ పిల్లోడినని, నాకైతే ఇది చాలా ఈజీయే కదా, నేనైతే వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కైన్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి అడుగుతాడు నేను మ్యాజిక్ బుక్ ఇంకా హిస్టరీ బుక్ నేను చదవచ్చా అని కైన్ అడుగుతాడు. కైన్ వాళ్ళ అక్క అంటది నువ్వు ఇంకా రెడీ కాలో మ్యాజిక్ నేర్చుకుని, నువ్వు నా లెక్క వెబ్ టెస్ట్ కావాలి అని అంటది. కైన్ వాళ్ళ డాడీ అంటాడు నువ్వు వెబ్ టెస్ట్ కావాలంటే 5 years ఉండాలి నీకు అని అంటాడు. కైన్ వాళ్ళ మమ్మ అంటది వెబ్ టెస్ట్ కాకపోతే నువ్వు మ్యాజిక్ చూస్ చేయలేవు అని. నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం కైన్ని వాని రూమ్లో మ్యాజిక్ చేయగలుగుతుందని. అకస్మాత్తుగా కైన్ వాళ్ళ మేడ్ ఇంకా వాళ్ళ చెల్లి వస్తుంది. ఇది చూసి కైన్ ఫాస్ట్గా మ్యాజిక్ నప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయినాక కైన్ చాలా రిలీఫ్ అవుతాడు. అక్కడే కైన్కి తెలుస్తుంది కైన్ వాళ్ళ అక్క ఉందని. అప్పుడే కైన్ వాళ్ళ అక్క అంటది ఈ వరల్డ్ ఇన్సైడ్ సీక్రెట్ తెలుసుకుంటున్నావు కదా అని, నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేను నీకు నేర్పిస్తాను.
కైన్ అంటాడు, మంచిది వీళ్ళకి తెలీదు నేను మంచి చూస్ చేయగలుగుతున్నానని. నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం కైన్ వాళ్ళక్క ప్రతిరోజు ఇంక హిస్టరీ గురించి చెప్తుంది. ఈ కింగ్డమ్ని తయారు చేయకముందు మన కింగ్ ఒక అడ్వెంచరర్, ఇంకా అడ్వెంచరర్ పేరు యూజా అంట. కైన్ వాళ్ళ అక్క చెప్తుంది ఇంకా కింగ్ ఈ వరల్డ్లో ఎల్ఫ్, డార్ఫ్ ఇంకా వుల్ఫ్ ఉమెన్స్ కూడా ఉన్నారని, ఇంకా ఒక ఫ్లఫీ ఐటమ్ కూడా. కైన్ అంటాడు, నేను ఇప్పటి నుంచి బయటికి పోగలిగితే మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు నేను ఇంకా 2 years వెయిట్ చేయాలి వెబ్ టెస్ట్ కానీ. నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం 2 years గడిచిపోయినాయి అని, కానీ ఇప్పుడు 5 years ఇంకా కొంచెం కూల్గా అనిపిస్తుంది. కానీ వాళ్ళ అక్కంటది కైన్ని చూసి, వావ్ ఇంత జల్దీ పెద్దగా కానీ కైన్ వాళ్ళ అక్కంటది. నెక్స్ట్ మనం చూస్తాం ఇంకా అందరు ఆడికెన్స్ వెళ్తారు, ఎందుకంటే కైన్కి వెబ్ టెస్ట్ కావాలి ఈరోజు అని. ఆడికెన్స్ బయటికి వచ్చినాక అంటాడు కైన్ ఇది బయటి వరల్డ్ అని. ఆ తర్వాత కైన్ వాళ్ళ అక్కకి అడుగుతాడు మ్యాజిక్ స్టేటస్ అంటే ఏంటిదని. నేను నీకు చూపిస్తానని కైన్ వాళ్ళ అక్క అంటాడు. ఇంకా మా స్టేటస్ చూపిస్తాడు. చూస్తాడు వాళ్ళ అక్క దగ్గర 4 elements ఉన్నాయని. కైన్ వాళ్ళ మమ్మ అంటది మీ అక్కకి గాడ్ ఆఫ్ మ్యాజిక్ నుంచి లెవెల్ 2 ప్రొటెక్షన్ వచ్చిందని, ప్రొటెక్షన్ లెవెల్ 5 దాకా ఉంటుందని, ఇంకా ఈ ప్రొటెక్షన్ గాడ్ నుంచి దొరుకుతుందని. ఆ తర్వాత మనం చూస్తాం వాళ్ళ డెస్టినేషన్కి వచ్చేస్తారని. అక్కడ 7 gods స్టాచ్యూ ఉంటుంది. వాళ్ళక్కడికి మనం వెబ్ టెస్ట్ కావచ్చు. అక్కడికి పోయి కైన్ మొక్కుతాడు. అక్కడున్న ప్రీస్ట్ అంటాడు ఈ పిల్లోని వెబ్ టెస్ట్ చేసేయండి. అప్పుడే గాడ్ స్టాచ్యూ నుంచి లైట్స్ వస్తున్నాయి. ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే కైన్ వేరే ప్లేస్కి వచ్చేస్తాడు. మస్తు మంది కూర్చొని ఉంటారు. మేము గాడ్స్, మేము ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం అని గాడ్స్ అంటారు. ఇది కైన్ షాక్ అయిపోతాడు. ఇది నాకు ఎవరు చెప్పలేరు, కానీ నా ముంగట్కి వచ్చి నేను వెబ్ టెస్ట్ ఇస్తాను. అక్కడ ఒక గాడ్ అంటాడు నా పేరు గాడ్ ఆఫ్ జినోమ్, నేను గాడ్ ఆఫ్ క్రియేషన్ అని, నేను వాళ్ళని క్రియేట్ చేస్తాను. అప్పుడే గాడ్ అంటాడు రైమ్ పేరు నీకు గాడ్కి రీఇన్కార్నేషన్ గురించి చెప్పాను. అప్పుడు మనకు తెలుస్తుంది రైమ్ ఒక డెత్ ఇంకా రీఇన్కార్నేషన్ గాడ్ అని. గాడెస్ అంటది నీ డెత్ ఒక అన్ఎక్స్పెక్టెడ్. గాడెస్ అంటది నువ్వు వాళ్ళిద్దరు అమ్మాయిలని కాపాడడానికి చచ్చిపోవు కదా, ఒకవేళ నువ్వు వాళ్ళిద్దరిని కాపాడకపోయి ఉంటే కూడా ఆడు సారి కింద పడేటోడు, ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ ఆయన మీద పడిపోతుండే. ఆ తర్వాత కైన్ అంటాడు అంటే నేను అవసరం లేని చావు వచ్చానా, నేను అసలు ఏం చేయాల్సిన అవసరం కూడా లేకుండే. గాడెస్ అంటది నువ్వు కానీ మంచి పని చేసి చచ్చావు కాబట్టి గాడ్ ఆఫ్ ఎర్త్ వచ్చి నాకు రిక్వెస్ట్ చేసింది ఈ వరల్డ్లో నేను నీకు రీఇన్కార్నేట్ చేయాలని. నాకు అనిపించింది నీ డైపర్ చేంజ్ చేయించుకోవడం నీకు మంచిగా అనిపించదని, అందుకే నేను నీ మెమరీస్ని బ్లాక్ చేసినాను. కానీ ఎప్పుడైతే నువ్వు 3 years అయినావో అప్పుడే నీ మెమరీస్ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఐఎమ్ సారీ అని అంటాడు. కైన్ అంటాడు మీరు నాకు సారీ చెప్పకండి, నా మెమరీస్ నాకు వచ్చాక నేను చదవడం, రాయడం ఇంకా మ్యాజిక్ నేర్చుకోవడం తెలుసుకున్నాను. ఇంకా నాకు ఒక మంచి ఫ్యామిలీ కూడా దొరికింది, అందుకే నేను మీకు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అని కైన్ అంటాడు. మెమరీస్ నాకు తిరిగి ఇచ్చేందుకు. ఇది చూసిన గాడ్ ఆఫ్ మ్యాజిక్ కైన్ దగ్గరకు వచ్చి నువ్వు నాకు నచ్చావు అందుకే నేను నీకు నా ప్రొటెక్షన్ ఇస్తానని గాడ్ ఆఫ్ మ్యాజిక్ అంటుంది. అప్పుడే జినోమ్ కూడా అంటాడు నేను కూడా నీకు ప్రొటెక్షన్ ఇస్తాను. అందరు గాడ్స్ వచ్చి కైన్కి ప్రొటెక్షన్ ఇస్తారు. జినోమ్ కైన్కి చెప్తాడు నువ్వు వెళ్ళే టైం ఏంటని, ఇంకా నవ్వుతుండు. నెక్స్ట్ మనకి టెంపుల్స్ చూపిస్తారు. ప్రీస్ట్ చెప్తాడు గాడ్ స్టాచ్యూని ఇంత మెరిసేటట్టు ఎప్పుడు చూడలే అని. ఇది కైన్ వాళ్ళ డాడీ అంటాడు కైన్కి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ దొరికిందని. గాడ్ది కైన్ వాళ్ళ డాడీ అంటాడు నీ స్టేటస్ చూపించాలి. అప్పుడే కైన్కి కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే అందుకే కైన్ నాకు బాత్రూమ్స్ నుంచి ఉరికిపోతాడు. అడిగి వచ్చి ఒక దగ్గర దాచుకొని తర్వాత స్టేటస్ ఓపెన్ చేస్తాడు. కైన్ అంటాడు ఇంకా నేను ఎవరికి స్టేటస్ చూపించలేనని, ఎందుకంటే కైన్ మ్యాజిక్ లెవెల్ అన్నిటికనే 10 ఉన్నాయని. ఇంకా కైన్కి ప్రతి గాడ్ నుంచి ప్రొటెక్షన్ దొరికింది, అది లెవెల్ 10. అప్పుడే కైన్ అంటాడు హైయెస్ట్ లెవెల్ అయితే లెవెల్ 5 కదా, నాకైతే లెవెల్ 10 ఇచ్చేస్తారు అని. ఇప్పుడు అర్థమైంది గాడ్ ఎందుకు నవ్వుతురా అని. ఇప్పుడు ఏదో ఒకటి చేసిన స్టేటస్ని దాపెట్టాలని అని అంటాడు కైన్. అప్పుడే జినోమ్ అంటాడు స్టేటస్ కన్సిల్ యూజ్ చేయమని. ఆ తర్వాత కైన్ హ్యాపీ అయిపోయి అది స్కిల్ని యూజ్ చేస్తాడు. తర్వాత మనం చూస్తాం అందరు కలిసి లంచ్ తింటురని.
అక్కడ కైన్ అందరితో చెప్తాడు నాకు గాడ్స్ నుంచి చాలా ప్రొటెక్షన్ దొరికిందని. అది విన్నాక కైన్ వాళ్ళ డాడీ అంటాడు అట్లయితే నువ్వు నీ స్టేటస్ చూపి. ఆ తర్వాత కైన్ అప్పుడే స్టేటస్ని ఓపెన్ చేస్తాడు. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే కైన్ వాళ్ళ డాడీ అంటాడు ఇదేంటిది, ప్రతి గాడ్ నుంచి నీకైతే ప్రొడక్షన్ దొరికింది, నీ మ్యాజిక్ ఇంతనం ఎలా ఉంటుంది అని. అరే దీన్ని నేనైతే ఫిక్స్ చేయడం మర్చిపోయానని కైన్ అంటాడు. అప్పుడే కైన్ వాళ్ళ డాడీ అంటారు పైలెస్ మ్యాజిక్స్ అయితే ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఓన్లీ మ్యాజిక్ 10,000 ఉంటుంది, నువ్వు ఇంకా ఖాళీ ఓన్లీ 5 years, నీది ఇంత నా మ్యాజిక్ పవర్ ఇదని అందరు అంటారు ఇది అమేజింగ్ అని. దీని తర్వాత కైన్ వాళ్ళ డాడీ అంటాడు నీ స్టేటస్ ఇంకెవ్వరికి ఎప్పుడు చూపించకు అని. తర్వాత కైన్ అంటాడు నాకు అర్థమైంది, నేను ఇంకెవ్వరికి స్టేటస్ చూపించను అని. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం కైన్ ఇప్పుడు వాడి రూమ్లోకి వచ్చేసిందని. అక్కడ వాడు సమనింగ్ మ్యాజిక్ బుక్ చూస్తుంది. కైన్ అనుకుంటాడు బహుశా నేను ఒక ఫ్లఫీ ఎలిమెంట్ని సమన్ చేయగలుగుతానని. అలా చెప్పి ఒక ఫ్లఫీ ఎలిమెంట్ని సమన్ చేయడానికి బయటికి పోతాడు. చూసుకోకుండా ఒక మోన్స్టర్ని సమన్ చేస్తాడు. అక్కడికి కైన్ వాళ్ళ అక్క ఇంకొక క్యాట్ గర్ల్ పోతుంది. ఆ మాన్స్టర్ వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి అవుతుంది. ఇది చూసినాక కైన్ జల్దీలా అక్కడికి పోతాడు. కైన్ యాడ్ చేసుకుంటాడు ఎలాగైతే ఆ క్రిమినల్ ఆ ఇద్దరి మీద అటాక్ చేస్తాడు. అది ఆలోచించుకొని కైన్ జల్దీ ఫైట్ చేయడానికి పోతాడు. ఆ మాన్స్టర్ కైన్కే పని చేస్తుంది. కైన్ అప్పటికే గివప్ చేయకుండా కైన్ అంటాడు నేను ఎవరు ఏడుస్తుండగా చూడలేను అని. ఆ తర్వాత కైన్ అన్సమ్నింగ్ చేసి ఆ మాన్స్టర్ని పంపించేస్తాడు. ఆ తర్వాత కైన్ కింద పడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క ఇంకా అదే క్యాట్ గర్ల్ వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత కైన్ అంటాడు నా వల్ల వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు. ఆ తర్వాత కైన్ లేచి అంటాడు నేను ఇంకా చావలేను. కైన్ని మంచి ఉండని చూసి వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. కైన్ ఇప్పుడు అంటాడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ వరల్డ్లో నేను వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తానని అంటాడు. దానివల్ల నన్ను హ్యాపీ అవుతాను. అందరు ఇప్పుడు ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేస్తారు కైన్ బర్త్డే అని. కైన్ వాళ్ళ ఫాదర్ అడుగుతాడు ఫ్యూచర్లో నువ్వు ఏం చేస్తావని కైన్కి. కైన్ అంటాడు వాళ్ళ డాడీతోటి నేను వేరే వేరే జాగాలకు పోవాలనుకుంటున్నాను, ఇంకా చాలా ఐటమ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, మస్తు మంది హెల్ప్ కూడా చేయాలనుకుంటున్నాను, మస్తు మందితోటి కలవాలని కూడా అనుకుంటున్నాను, అందరి స్మైల్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఒక అడ్వెంచరర్ అవుతాను. సరే ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేసి వీడియో ఆపేసాం. ఇంకా ఏంటంటే నేను డైలీ ఒక 2 వీడియోస్ పెడతాను అండ్ వీక్లీ ఒక ఎపిసోడ్, అంటే కొత్త యానిమల్స్ వస్తాయి. అది సండే పూట మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేస్తాయి. అంతేగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మీకే మంచిది. నెక్స్ట్ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవాల్సిందే కాబట్టి. అండ్ గుడ్ బై.